హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎట్టకేలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకైతే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి. ఇక తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి తేదీనైతే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనకు ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ మీరు గమనించాలి. మనకు చాలామంది ఏంటంటే అబద్ధాలు చెప్తే చూస్తున్నారండి, నిజాలు చెప్తే ఎవరో కూడా చూడట్లేదు. అబద్ధానికి వేగం ఎక్కువ, నిజానికి వేగం తక్కువ అన్నట్లుంది. కాబట్టి ఎందుకంటే మనకు ఏదైనా పథకాలు మనకు రేపే వేస్తారు, మధ్యాహ్నం నుంచి వేస్తారు అని చెప్తే కనుక వెంటనే చూస్తున్నారండి. నిజంగా ఈ తేదీన వేస్తున్నారు, అందరూ కూడా చూడండి. మీకు ఇంపార్టెంట్ వీడియో, ఇంపార్టెంట్ పథకాలు ఏ తేదీన ఏంటి అని చెప్తుంటే మాత్రం చూడట్లేదు. దయచేసి నిజాలు చూడండి, ఎంకరేజ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనకు 2 పథకాలకు సంబంధించి తేదీని అయితే విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మరొక పథకానికి సంబంధించి కూడా మనకు త్వరలోనే విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి, ఎక్కడ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు, అంటే అబద్ధం ఎక్కడా లేదు, అన్ని నిజాలే మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మరింత మంది ఈ వీడియోను మీ బంధువులు కానీ స్నేహితులు కానీ చూడొచ్చు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎక్కువగా మహిళలకు సంబంధించినండి ఈ 2 పథకాలు. ఇక ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ 2 పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే మనకు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలోని 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అండి. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం దాదాపు కొన్ని లక్షల మంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు 90 లక్షల పైచిలకు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఈ 90 లక్షల్లో మనకు కేవలం 64 లక్షల మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉందని కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక 24 లక్షల మందిలో మనకు ఈ 24 లక్షల మందికి కూడా మనకు వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి వారికి గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వబోతారండి. మనకు 500 రూపాయలకే సంవత్సరానికి 6 సిలిండర్లు, అంటే ఏడాదికి 6 సిలిండర్లు అయితే ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇప్పటికే మనకు ఈ దరఖాస్తు చేసుకున్న వారందరి వివరాలు కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నానండి, ఈ పత్రాలు రెడీగా ఉండాలి మీకని. ఇక అంగన్వాడీ ఆశా కార్యకర్తలకైతే ఈ అర్హుల గుర్తింపునైతే ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఒక మొబైల్ యాప్ అనేది ఇస్తాం, మీ దగ్గర ఆల్రెడీ మొబైల్స్ అయితే ఇచ్చింది అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు మన తెలంగాణ ప్రభుత్వం. వారికి ఒక యాప్ అనేది ఇచ్చింది. ఆ యాప్లో వారు ఏంటంటే వివరాలు అనేటివి, మీ యొక్క వివరాలు అనేవి నమోదు చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకము, అలాగే మీ యొక్క గ్యాస్ పుస్తకం యొక్క నెంబరు అవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే డెలివరీ రసీదు కూడా మీరు ఇవ్వాలి. ఆ వివరాలన్నీ కూడా వారు మొబైల్ ఫోన్లో వారికి ఇచ్చినటువంటి యాప్లో వారు నమోదు చేయాలన్నమాట. ఇలా నమోదు చేస్తేనే మీకు వెంటనే కూడా ఈ 500 రూపాయల సిలిండర్కు మీరు అర్హులవుతారు. మీకు వెంటనే కూడా ఈ 500 రూపాయల సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక దీనికి సంబంధించి ఒక్కొక్క అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తకు 30 దరఖాస్తులను ఇవ్వడం జరుగుతుందని, ఈ 30 దరఖాస్తులను వారు పరిశీలించి అర్హులా కాదని నిర్ణయించడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది. ఇక వెంటనే కూడా మీరు రెడీగా పెట్టుకోండి 5 పత్రాలు: రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకము, గ్యాస్ బుక్, డెలివరీ రసీదు. మీరు గ్యాస్ తీసుకున్నప్పుడు మీకు డెలివరీ రసీదు ఇస్తారండి, ఆ డెలివరీ రసీదు తీసుకొని పెట్టుకోండి. మీకు ఇవన్నీ కూడా 5 కూడా మీకు అంగన్వాడీ కార్యకర్త కానీ ఆశా కార్యకర్త కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈ 5 పత్రాలు అడుగుతారు. 5 పత్రాలు మీరు తీసుకుని ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ 500 రూపాయల సిలిండర్కు మీరు అర్హులవుతారు. మీకు 500 రూపాయల సిలిండర్ను ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఈ 500 రూపాయల సిలిండర్ కోసం ఎదురు చూస్తున్న 64 లక్షల మంది మహిళలకు మనకు ఖచ్చితంగా ఈ నెల 27 లేదా 28 నుంచి కూడా ఈ మరొక వారం రోజుల్లో మన తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్వయంగా తెలియజేయడం జరిగిందనమాట. మీరు ఎక్కడైనా చెక్ చేసుకుని వీడేంటి ఇలా చెప్తున్నారని, మీరు ఎక్కడైనా ఏ న్యూస్లో అయినా కూడా చెక్ చేసుకోండి, ఆర్టికల్లో అయినా చెక్ చేసుకోండి. మరొక వారం రోజుల్లో అమలు చేస్తామని సీఎం గారే మనకు చెప్పడం జరిగింది. కాబట్టి వారం రోజుల్లో మనకు అమలవుతుంది. ఒకవేళ మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే వారికి కూడా మనకు ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు.
ఇప్పుడు కూడా చెప్పారనమాట. ఇది 500 రూపాయల సిలిండర్కి సంబంధించి. ఇక మరొక పథకం చూసుకుంటే మనకు ఉచిత కరెంట్ అనమాట అండి. 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇస్తామని మన తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇక ఉచిత కరెంటుకి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసింది. ఇక మీటర్ రీడర్లు ఇప్పటికే మీ ఇళ్ళ వద్దకు వచ్చి వారు మీటర్ రీడింగ్ తీసుకునే సమయంలో, అంటే కరెంటు బిల్లు కొట్టేవాళ్ళండి, పల్లెటూరులో తెలియదు కాబట్టి. టౌన్లలో ఏంటంటే మీటర్ రీడర్లు అంటే మీకు ఐడియా ఉంటుంది. మన పల్లెటూరులో ఏంటంటే కరెంటు బిల్లు వేసేవాళ్ళంటే మనకు ఐడియా ఉంటుంది అనమాట. ఈ కరెంటు బిల్లు వేసేవాళ్ళు ఏంటంటే మీ ఇళ్ళకు కరెంటు బిల్లు కొట్టడానికి వచ్చినప్పుడు మీరే మమ్మల్ని ఆధారాలు అడిగారు, అంటే పత్రాలు అడిగారు అనమాట. మీ యొక్క రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, మీ యొక్క ఏదైతే ఫోన్ నెంబరు, ఈ వివరాలన్నీ కూడా మీ దగ్గర అడిగి నోట్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా ఎవరైతే ఇచ్చారో వారందరికీ కూడా మనకు ఈ ఉచిత కరెంట్ అనేది కూడా అమలు కాబోతోందండి. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలని, రేషన్ కార్డు ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం అయితే రేషన్ కార్డు లేని వారికి పథకాలు అమలు చేస్తామా అమలు చేయమా అనేది చెప్పలేదండి. ఖచ్చితంగా మనకు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే తాత్కాలికంగా ఈ పథకం మీకోసం ఆగిపోయినా కూడా మళ్ళీ మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఒకవేళ కొత్త దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక నెంబర్ అనేది ఇచ్చేస్తారు, రేషన్ కార్డు నెంబరు. రేషన్ కార్డు మీ చేతిలో లేకపోయినా కూడా మీరు ఆ రేషన్ కార్డు నెంబర్ అనేది ఇచ్చినా కూడా మీకు ఈ పథకాలు అయితే అమలు అవుతాయి. కాబట్టి మనకు కొద్దిగా సమయం అయితే పడుతుంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఖచ్చితంగా ఈ పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి అండి. ఇక ఈ ఉచిత కరెంటు కూడా 200 యూనిట్లకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మన అసెంబ్లీలో చర్చించడం జరిగింది. 500 రూపాయల సిలిండరు, అలాగే ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించి. కాబట్టి ఈ రెండు పథకాలను మరొక వారం రోజుల్లో, అంటే ఈ నెల 27 లేదా 28వ తారీఖున ఖచ్చితంగా అమలు చేస్తారండి. మీరు రాసి పెట్టుకోండి, కావాలంటే మన ఛానల్లో వచ్చింది. వీడు చెప్పేది నిజమా కాదా అని ఖచ్చితంగా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ను క్షుణ్ణంగా తెలుసుకొని మనకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరే ఇతర కారణాల ద్వారా అయితే చేయడం అయితే జరగదు. కాబట్టి మీరు ఖచ్చితంగా కావాలంటే రాసి పెట్టుకోండి. ఈ నెల 27 లేదా 28వ తారీఖు నుంచి కూడా ఈ 500 రూపాయల సిలిండరు, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనేది మన తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే మనకు మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మొదటి పథకాన్ని అయితే అమలు చేసింది. ఇక ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రెండో పథకాన్ని కూడా అమలు చేయబోతోంది. ఇక మూడో పథకం ఒకటి ఉంటుంది, 2500. ఆ 2500కు సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే రైతు సోదరులందరికీ కూడా మనకు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయలను కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ పథకాలకు సంబంధించినటువంటి వివరాలను అయితే వెల్లడించడం జరిగింది. మరొక వారం రోజుల్లో అయితే మనకు ఈ నెల 27 లేదా 28వ తారీఖున 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు అయితే అమలవుతాయి. కావాలంటే మీరు రాసి పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. వీడియోను లైక్ చేసేయండి, లైక్ చేయకుండా మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.